హాయ్, ఈ మధ్య కాలంలో మనం డయాబెటీస్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నాం. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే డయాబెటీస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సో దీనికి గల కారణాలు ఏమి అని చాలా మంది రకరకాల రీజన్స్ చెప్తారు. బట్ యాక్చువల్ డయాబెటీస్ మొదలవ్వడానికి కనీసం 10 నుంచి 15 సంవత్సరాల ఫౌండేషన్ ఉంది దానికి బ్యాక్ ఎండ్ లో. చాలా మంది ఏదో రీసెంట్ గా డయాబెటీస్ వచ్చిందంటారు. రీసెంట్ కాదు, 10-15 సంవత్సరాల క్రితమే దానికి సీడ్ పడింది మీ బాడీలో. సో దీనికి గల కారణాలు చాలా అనేకమైన కారణాలు ఉన్నా, బట్ ప్రివెన్షన్ చేయగలిగితే మాత్రం మీరు హ్యాపీగా డయాబెటీస్ రాకుండా ఉండొచ్చు. అండ్ ఒకవేళ ఆల్రెడీ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలి అంటే దెర్ ఇస్ వెరీ సింపుల్ టెస్ట్. మీరు ఇది చేసుకోగలిగితే గనక మీరు ఎంత దగ్గరలో ఉన్నారు డయాబెటీస్ కి అని తెలుసుకోవచ్చు. దాన్నే ఫాస్టింగ్ ఇన్సులిన్ అంటాం. ఈ టెస్ట్ గనక చేసుకోగలిగితే మనం ఈజీగా అనలైజ్ చేయొచ్చు ఎంత దగ్గరలో ఉన్నారు డయాబెటీస్ కని. సో అలా డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ప్రివెంటివ్ మెజర్స్ గా మనం ఏం చేయొచ్చు అంటే మన ఫుడ్ లో ఎవ్రీడే తీసుకునే ఫుడ్ లో రిఫైన్డ్ కార్బ్స్ కావచ్చు, రిఫైన్డ్ స్టార్చెస్ కావచ్చు, అండ్ షుగర్స్, జంక్ ఇవన్నీ తగ్గించి ఫిజికల్లీ మనం రెగ్యులర్ గా యాక్టివ్ ఉండగలిగితే సో మనం ప్రివెంట్ చేయొచ్చు డయాబెటీస్ ని. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రోజులో కనీసం 2 లేదా 3 సార్లకు మించి తినకుండా ఉంటే బెటర్. అంటే స్నాకింగ్, ఎస్పెషల్లీ స్నాకింగ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అది కూడా జంక్ తో కూడుకున్న స్నాకింగ్. సో ఇవన్నీ మెయింటైన్ చేయండి అండ్ ఫిజికల్ యాక్టివ్ ఉండండి. మీరు ప్రివెంట్ చేయొచ్చు డయాబెటీస్ ని. అండ్ ఒకవేళ మీ రీడింగ్ మీరు తెలుసుకోవాలి, ఇన్సులిన్ ఫాస్టింగ్ టెస్ట్ లో ఉన్న రీడింగ్ ని అనలైజ్ చేయాలి అంటే ఇప్పుడే మీ టెస్ట్ చేసుకుని రీడింగ్ ని కామెంట్ చేయండి. I can help you in analyzing your diabetes.